కర్నూలు జిల్లా ఆస్పూరిలో పోలీసుల తనిఖీల్లో బంగారం పట్టుబడింది. 60 గ్రాముల బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 60 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారం తరలించే సమయంలో ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో ఐటీ అధికారులకు బంగారాన్ని అప్పగించారు పోలీసులు. నిన్న సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్యలో మనకు ఈ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు రాబడినటువంటి సమాచారం మేరకు మేము మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆస్పరి బైపాస్ ఆదోని అవుట్స్కట్స్లో మనకు ఒక క్రేటా కారు AP39F1123 అనేటువంటి వైట్ క్రేటా కారు ప్రొద్దుటూరు సైడ్ నుంచి మన ఆదోని సైడ్ వస్తూ ఉండగా దాన్ని అనుమానం వచ్చి చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫజల్ సన్ ఆఫ్ అబ్దుల్ మునాఫ్, ఈ వ్యక్తి దగ్గర 600 గ్రాముల గోల్డ్, అంటే ఒక్కొక్క బిస్కెట్ 100 గ్రాముల చొప్పున 6 బిస్కెట్లు మనకు దొరికినాయి, బంగారు బిస్కెట్లు. వీటిని మనము తనిఖీ చేసినప్పుడు బిల్స్ ఏమీ లేకుండా తరలిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మనకు ఈ బిస్కెట్లను సీజ్ చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తదుపరి విచారణ నిమిత్తం పంపించడం జరిగింది. ఈ బిస్కెట్లతో పాటు ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్, అలాగే కార్ని కూడా మనం సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం మనం ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. సార్ వాటి విలువ ఎంత ఉంటుంది సార్? వాటి విలువ దాదాపుగా అది ప్యూరిటీ వచ్చేసి 24 క్యారెట్స్ బంగారం, అది దాని విలువ వచ్చేసి 60 లక్షలు ఉంటుంది. అక్కడ వాళ్ళు పర్చేజ్ చేసి ఇక్కడ తీసుకు